తొర్రూరు రైతు ధర్నాలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. చాలా రోజులైంది మనం ఒక సంవత్సరం ఏం మాట్లాడొద్దు అనుకున్నాం. హాయిగా వాళ్ళకి అధికారం ఇచ్చిండ్రు, అవకాశం ఇచ్చిండ్రు, పాలించని అనుకున్నాం. కానీ దద్దమ్మలు చాతగాని వాళ్ళు మనలందరినీ మళ్ళీ రోడ్డు మీదకి పడేసిండ్రు. 6 నెలలు తిరగక ముందే వెల్లెలుకలు పడ్డారు. మరి అటువంటి వాళ్లకు బుద్ధి చెప్పాల్సిన అవసరం మన అందరిపైన ఉందా లేదా? మన హక్కులు మనం సాధించుకోవాల్సిన అవసరం ఉందా లేదా? మనమంతరం రైతు బిడ్డలం. మరి రైతులకే మేలు చేస్తా అని అనేక హామీలు ఇచ్చి ఇవాళ తీరని అన్యాయం చేసిన రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా రైతుల సత్తా ఏందో, రైతులు తలుచుకుంటే ఏం చేయవచ్చో చెప్పడానికే దయన్న తొర్రూరులో ఈ రైతు దీక్ష, రైతు ధర్నా పెట్టడం జరిగింది. వారిని మనస్ఫూర్తిగా, దయాకర్ రావు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ దయచేసి ఈ రాష్ట్ర ప్రజానీకం యొక్క ఏమైనా బాధలు ఉంటే అన్ని తీరుస్తా, ముఖ్యంగా రైతాంగానికి కావాల్సిన అన్ని కూడా చేస్తానని చెప్పేసి ఆ రోజు మాటలు కళ్ళబొల్లి మాటలు చెప్పిండ్రు. 6 గ్యారంటీలు అని చెప్పేసి ఇవాళ దరిదాపుగా సంవత్సరం వస్తున్నా కూడా కనీసం మన రైతులకు సంబంధించిన ఏం చేసినో ఏం చేయలేదో ఇలా మాట్లాడుకుందాం ఖచ్చితంగా. ఇక్కడ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు దయాకర్ రావు గారి నాయకత్వంలో పాలకుర్తి నియోజకవర్గంలో ఉన్న రైతాంగాన్ని మొత్తం కూడా ఇక్కడికి రావడం జరిగింది. దాంతో పాటు ఇక్కడ ఉన్న వరంగల్ జిల్లా నాయకత్వం మొత్తాన్ని కూడా ఇక్కడికి వారు ఆహ్వానిస్తే మీ అందరితో మాట్లాడాలని చెప్పేసి మేము రావడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా గత ఉద్యమ సమయం నుండే కాకుండా తెలంగాణ పునర్నిర్మాణంలో కూడా తన యొక్క ముద్ర వేసి అనేక మంది కార్యకర్తల అభిమానాన్ని చూరగొని ఈ 10 నెలల నుంచి కూడా నిఖరంగా కాంగ్రెస్ మీద పోరాటం చేస్తున్న మన ఆర్థిక శాఖ మాజీ మంత్రివర్యులు సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ అన్న గారికి కూడా మీ అందరి తరఫున స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. మాజీ మంత్రివర్యులు సత్యవతి రాథోడ్ గారు, మాజీ స్పీకర్ గారు, ప్రస్తుతం ఎల్ఓపి లెజిస్లేచర్ పార్టీలో ఇవాళ ప్రతిపక్ష నాయకులుగా ఉన్నారు. దానికోసం కూడా మనం కొట్లాడి తీసుకురావాల్సి వచ్చింది. మధుసూదనాచారి గారు, కవితక్క, అదేవిధంగా వేదిక మీద ఆశీలైన ఇతర పెద్దలు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా రావుల శ్రీధర్ రెడ్డి గారు, అదేవిధంగా ఎంకన్న, రాజన్న, అదేవిధంగా రాకేష్ రెడ్డి గారు, వాసుదేవరెడ్డి గారు, అనేక మంది ఇతర నాయకులు అందరూ కూడా పాలకుర్తి నాయకులు ఉన్నారు. వారందరికీ నమస్కారం తెలియజేస్తూ